ఇప్పుడు నాకు ఈ ఎపిసోడ్ చూసి ఆయన అంతా చెప్పిన తర్వాత నేను ఇప్పుడు హైపర్ తలామికా అని డౌట్ వస్తుంది నాకు. ఇంకొక ఆయన చూస్తుంటే సేమ్ నువ్వు పెద్ద అయినాక ఎట్లుంటావో అట్లనే ఫేషియల్ కొంచెం కనపడుతుందిరా నాకు. ఐ నీడ్ టు నో హూ ఇస్ దట్ పరమజ్యోతి రైట్ నౌ. ఐ నీడ్ టు సీ హిమ్. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా రోజుల గ్యాప్ తర్వాత వీఆర్ బ్యాక్ అగైన్ విత్ అనదర్ వీడియో. సో ఇన్ దిస్ వీడియో వీఆర్ గోయింగ్ టు రియాక్ట్ టు బతుకు జట్కా బండి, ది మోస్ట్ వైరల్ వీడియో ఎవర్ మేడ్. సో ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ షేర్ ఇట్ యువర్ ఫ్రెండ్స్. నువ్వు అడిగిన దానికి సమాధానం అయిపోయాక మళ్ళీ క్వశ్చన్. నీకు తెలిసో తెలియక ఇవన్నీ జరుగుతాయి. నీకంటే నువ్వు నీ ప్రవర్తనలో తెలిసి తెలియని తనాన్ని నిన్ను కాపాడుకోవడానికి భార్యగా నువ్వు నన్ను మాత్రమే బ్లేమ్ చేస్తున్నావు. ఇవన్నీ అబద్ధం కాబట్టి నీకు తెలిసి తనం అనుకుని నేను 2 నిమిషాలు నాకే సత్సోది నా కొడుకు అంతసేపు చెప్తాడు ఇద్దరు వాడు చెప్తానే ఉన్నాడు ఎందుకు ఆయన. వరంజ్యోతి అతను కూడా దొందు దొండి అతని మనసు. కాకపోతే అతని మనసు చూశాను నేను. అతను ఆయన ఏం చూసాడని అడుగుతున్నాను, నువ్వేం చూసావు నేను అడగట్లా. ఆయన నీలో ఏం చూసాడు? ఆయన నాలో ఏం చూశాడంటే అతను అడగాలండి. నేను ఇతను ఏం చేశాడంటే కొట్టడం వల్ల అతని దగ్గరికి వెళ్ళాను. కాదండి, అసలు అది కాదండి, కొట్టడం కాదండి. ఇక్కడ కొట్టినా కూడా ఈ అమ్మాయిని పక్కకు లాగారండి, అందుకని కొట్టినా. ఏదైనా ఓకే అయ్యా, కారణం ఏదైనా కూడా మీ వదిన కొట్టినంత మాత్రం కాదండి, నన్ను కొట్టినా కూడా తప్ప వీడినరుస్తుంది వాడు భార్య ఈడేమో అది కాదండి, అది కాదు, ఇది ఏంటి బ్రో. వీడికి ఓపిక ఉంది బ్రో. ఈయనకి పాపం చాలా అలాగే బ్రో, ఎవడో చాలా సఫర్ అవుతున్నాడు. నవ్వు నా కొడక నవ్వు. ఏదో ఒక రోజు దగ్గరికి టైం వస్తుంది, ఆ రోజు నవ్వుతా నేను కూడా. అరే నాకు ఆ పరంజ్యోతి ఎవరో తెలుసుకోవాలండి. ఐ వాంట్ టు నో దట్. వదిలేసానండి, వదిలేసి ఇప్పుడు 2 years అండి. ఎంత వయసు? 1 year అండి. 1 year వదిలేస్తే 1 year కొడుకు ఎలా ఉంటాడు? 1 year ఉంటుంది కదండి. 9 months అండి. 9 months 1 year అండి. తెలియదు అబ్బలు చెప్పిందావా స్పాంటేనియస్ గా. కలేజా సినిమాలో డైలాగ్ ఇక్కడి నుంచే తీసుకున్నట్టున్నారు నాకు తెలిసి. చూసారు కదండి, చదువుకుంటే పెద్దలు అంటారు. ఆ విధంగా ఉంది పరిస్థితి. ఏంద్ర కొడతదా ఏంద్ర నువ్వు మాట్లాడుతున్నా జోలికి. నీ పరిస్థితి అందుకే ఇట్లుందంటే నా పరిస్థితికి ఏమైంది మేడం అంటుందా. I need this confidence in my life రా. నెంబర్ సహనం ఎక్కువ. నెంబర్ ఇచ్చినా కదా, నోట్ చేసుకో, పనికొస్తుంది నీకు. సర్లే ఎన్నెన్నో అనుకుంటాం. ఏదైనా చెప్పాలి అంటే కనుక ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ రావడానికి ఇంకొకరు అయితే కనుక 5-10 నిమిషాల్లో చెప్తారు, అతను అరగంట వరకు చెప్తా ఉంటాడు. అంటే ఏంటంటే అరగంట చెప్పడం అన్నది తప్పు. బ్రో ఈస్ స్పిట్టింగ్ ఫ్యాక్ట్స్ రైట్ ఆన్ హిస్ ఫేస్. చెప్పటం కూడా జనరల్ గా అయితే ఎవరన్నా 5-10 నిమిషాలు చెప్తారు, ఇప్పుడు మాత్రం అరగంటలో చెప్తాడు. ఎట్టంటే చంప మీద లాగ్ కొట్టి యాక్చువల్లీ అది తప్పేం కాదు అంట. పాపం బ్రో. ఎన్ని తప్పులు చేసినా కూడా అవతల వ్యక్తిని ఏ స్థాయి వరకు దిగజారిపోయినా కూడా అటువంటి వ్యక్తిని నేను క్షమిస్తాను, అంత క్షమాగుణం నాలో ఉంది అని మీరు చెప్పకనే చెప్తున్నారు. ఏదేమైనా కూడా ఇందాక నేను చెప్పినట్టు ఏంటంటే ఇక్కడ ఖచ్చితంగా ఒక మిస్ మ్యాచ్ ఆఫ్ వ్యక్తిత్వాలు అన్నది ఉంది. ఇక్కడ మీరు ఫస్ట్ గేర్ లో వెళ్తుంటే ఆ అమ్మాయి 5th గేర్ లో వెళ్తుంది. వాడికన్నా ఈడెక్కువ చేస్తాడు కదరా. మాట్లాడుతూనే ఉన్నాడు ఏంద్ర ఆయన. నీళ్ళన్నదా మనరా కనీసం. బేసిక్ గా ప్రతి మనిషి 4 నిమిషాలు 5 నిమిషాలు మాట్లాడి ఈడవాడే ఈడు మాత్రం అర్ధగంట మాట్లాడతాడు, నేనేమో గంట మాట్లాడతాను. యాక్చువల్లీ తప్పేం కాదు. అంటే గ్రాండియాసిటీ అంటే ఏంటంటే తనని తాను కొద్దిగా హై స్థానంలో చూసుకునేటటువంటి వ్యక్తిత్వం. అటువంటి వ్యక్తిత్వంతో పాటు అటువంటి పర్సనాలిటీతో పాటు దీని హైపర్డైమిక్ పర్సనాలిటీ అంటే ఆలోచించడం, ఊహించడం, మాట్లాడటం, చేసేటటువంటి యాక్షన్స్ ఇవన్నీ కూడా ఒక హై రిథమ్ లో ఉంటాయి. యాక్టివిటీ అనేది ఎక్కువ ఉంటుంది. వాళ్ళని హైపర్డైమిక్ పర్సనాలిటీ అంటా ఉంటాం. అది బేసిక్ గా పిచ్చి కాదురా. ఈయన చెప్పేవన్నీ నేను రిలేట్ ఎందుకు అవుతున్నారా? బ్రో ఇట్లాంటి ఎపిసోడ్లు చూడకూడదు బ్రో మనం. యాక్చువల్ గా అక్కడ లేనిది పోనిది మనకు కొత్తవన్నీ ఉన్నాయనుకుని ఊహించుకుంటాం ఇంకా ఎక్కువ. ఇప్పుడు నాకు ఈ ఎపిసోడ్ చూసి ఆయన అంతా చెప్పిన తర్వాత నేను ఇప్పుడు హైపర్ తలామికా అని డౌట్ వస్తుంది నాకు. ఇప్పుడు 2 సంవత్సరాలు బట్టి కట్ అయిపోయింది తల్లి, కాదనట్లేదు. మళ్ళీ జనవరి ఫిబ్రవరి మార్చి మళ్ళీ ఫేస్బుక్ లో నువ్వు నెంబర్ పంపించడం, నాకు ఫోన్ చేయని అడగడం జరిగిందా? అతని కోసం హైదరాబాద్ 15 times వచ్చాను సార్.
15 సార్లు పోయిరా నీకు ఛార్జీలు ఇచ్చుకున్న కెమెరా వచ్చు కదా మనకి యూట్యూబ్ ఛానల్కి. కదా స్టాండ్ కొనికి లేదు. పరంజ్యోతి కదరా నువ్వు పట్టాల్సింది ఇవని. బ్యా అంటే ఏంటంటే నేను ఏమంటున్నానంటేనమ్మా, మానసిక పరిస్థితి బాగాలేనటువంటి వాళ్ళని చులకంగా చూసేటటువంటి ఉద్దేశం, లేదంటే వాళ్ళని హాస్యాస్పదంగా మాట్లాడేటటువంటి ఉద్దేశం కాదు. గుండె జబ్బు, కాలు జబ్బు, ఏదైనా కిడ్నీ జబ్బు, లివర్ జబ్బు ఎలా ఉంటుందో అలాగే మానసిక పరిస్థితికి సంబంధించినటువంటి వైద్యం కూడా అలాంటిదే. ఒక్క నిమిషం ఇల్లీగల్ అఫైర్స్ ఉన్నాయండి. అమ్మా, అది మాట్లాడతాం. అది అసలు టోటల్ ఇల్లీగల్ అఫైర్స్ పక్కన పెట్టి మాట్లాడుతున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడు, ఈయనేం చెప్తుంది. ఆయన ఏదో ఎక్స్ప్లెయిన్ చేసి అసలు ఒక సిచ్యువేషన్ ని చాలా స్మూత్ హ్యాండిల్ చేయాలని ఒక సర్ఫేస్ రోడ్ వేస్తున్నాడు ఆయన. నెక్స్ట్ ఏం చెప్పాలని ఈమె పక్కన పెట్టి ఇల్లీగల్ లెటర్స్ ఉన్నాయండి. రే నాకెందుకో ఆయన్ని చూస్తుంటే అదే ఇంకొక ఆయన్ని చూస్తుంటే సేమ్ నువ్వు పెద్ద అయినాక ఎట్లుంటావో అట్లనే ఫేషియల్ కొంచెం కనపడుతుందిరా నాకు. అందరూ మానసికంగా ప్రశాంతంగా ఉండాలి అంటే కనుక నేను కొంతవరకు ట్రీట్మెంట్ అన్నది రాస్తాను, కౌన్సిలింగ్ అన్నది చేస్తాను. మీకు ఈ పల్లెటూరు బైక్ ఈ నిదానస్తులు ఇతను అసలు ఏమి నాకు ఒక టోటల్ చెప్పాలంటే ఇతను మాత్రం అసలు వద్దు సార్. నువ్వు చెప్పమ్మా, నువ్వెవరు తల్లి, మాకు తెలియాలి. నువ్వెవరు? నేను మామగారు చనిపోయారు, అవును, శృంగారపాటి వంశమ్మ, యెహోవా దేవుని భక్తురాలి, నా ప్రియుడు యెహోవా. యెహోవా అంటే దేవుడు రా, జీసస్ క్రైస్ట్. అదే అంటున్నా, ఈ కొత్త క్యారెక్టర్ యాడ్ నుంచి వచ్చింది. ఐ నీడ్ టు నో హూ ఇస్ దట్ పరమజ్యోతి రైట్ నౌ. ఐ నీడ్ టు సీ హిమ్. బ్రో మధ్యలో దేవుని ఎందుకు ఇన్వాల్వ్ చేసింది బ్రో ఇవా? ఎవరు దేవకన్యలు? నేనండి, అది దేవకన్య వంశం మేడం. మా పూర్వీకులు ఏంటంటే తెలియక అట్లా మరుగులు వెళ్ళిపోయారు. మీ అమ్మకి తెలుసు కదా మీరు దేవకన్యలు, మీరు బయట నుంచి దిగొచ్చారని. అమ్మ కూడా తెలియదండి, మీకు ఈ మధ్యలో తెలిసిందా? మాకు వాళ్ళు కూడా బయట పడాల. మా తాత నాకు చెప్పాడు. ఎప్పుడు చెప్పాడు? ఎప్పుడు చెప్తే రోజు కనిపిస్తాడు మేడం గారు. ఆత్మరూపం. ఏం జరుగుతుంది బ్రో? అదే లేదు లేదు, ఇది ఫ్యామిలీ డ్రామా నుంచి సైఫైకి ఇప్పుడు పోయింది. కాదు కాదు కాదు, దిస్ ఈస్ నాట్ హైపర్ థలామస్, దిస్ ఈస్ సంథింగ్ ఎల్స్. హైపర్ థలామస్ నుంచి ఇట్ వెంట్ ఇంటూ సంథింగ్ ఎల్స్. ఫస్ట్ హైపర్ థలామస్ ఉన్నంత సేపు అన్నా బాగుండింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ షీ మ్యారీడ్ సమ్మన్, అది అయిపోయిన తర్వాత ఇంకొకటి. ఇప్పుడు ఇది రెండు కాదు, యెహోవా ఇస్ మై హస్బెండ్. అది కూడా ఎప్పుడంటే సో ఇప్పుడు పరంజ్యోతి దేవుడు అతను ఉండమని చెప్పాడు తాతయ్య. పరంజ్యోతితో కలమన్నాడు అని. ఎవడ్రా పరమజ్యోతి, ఎవడ్రా అసలు ఎవడ్రా వాడు? హూ ఇస్ దట్ పరమజ్యోతి? నాకు ఫస్ట్ వాడి ఫోటో కావాలి. ప్రపంచానికి శాంతి కలిగించేంత కారక జన్ముడైన పరమజ్యోతిని నేను చూడు. పేరు మాత్రం హైలైట్ బ్రో. పరమజ్యోతి హెవెన్లీ లైట్. నో, లైట్ హౌస్. లైట్ హౌస్. పరంజ్యోతి లైన్ లోకి వచ్చారు, మనం మాట్లాడు. హలో, వావ్, ఫైనల్లీ పరంజ్యోతి గారు అన్న వచ్చాడు. నమస్కారం అండి, మేము బతుకు జట్కా బండి నుంచి రోజా మాట్లాడుతున్నాను. కాదురా, బతుకు జట్కా బండి నుంచి రోజా మాట్లాడుతున్నావు అంటే అసలు నాకు ఎందుకు కాల్ చేసినారు బతుకు జట్కా బండి వాళ్ళు? అసలు మీరు నా నంబర్ మీ దగ్గరికి ఎట్లా వచ్చింది అవన్నీ ఏం అడగడా? బతుకు జట్కా బండి నుంచి రోజా మాట్లాడుతున్నా అంటే అవును అయ్యా చెప్పండి, ఏదో నువ్వు నాకు ఫోన్ చేస్తే చెప్పరా అంట. చూడు అట్టుంది ఇది. కొంచెం ప్లాన్ చేయాలి ఇట్లాంటివన్నీ, బిజినెస్ మిస్టేక్స్ ఇవన్నీ. పరంజ్యోతి అనేటటువంటి ఈ అమ్మాయి యొక్క మానసిక పరిస్థితి ఒక మానసిక పరిస్థితి అనకండి, నీ పరంజ్యోతే చెప్పాడమ్మా. వీళ్ళిద్దరూ పరంజ్యోతే మానసిక పరిస్థితి నీ పరంజ్యోతే చెప్పాడు. అది దిస్ ఈస్ ద ఫ్యాక్ట్. మైండ్ గాగ్లింగ్ ఎక్స్ప్రెషన్ అసలు కాదు, మీ మానసిక పరిస్థితి బాగాలేదు అంటూ చెప్తున్నారు బ్రో. ఐ నీడ్ దిస్ లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ మై లైఫ్. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఇఫ్ యు ఆర్ న్యూ టు ద ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వి విల్ బి బ్యాక్ విత్ అనదర్ వీడియో. బాయ్ బాయ్.